పూర్వం పుష్కర ద్వీపమునందు వారణాసి అను పేరు గల ఒక పట్టణము గలది. అచ్చట విశ్వేశ్వరునకు ఒక పార్వతీదేవునికు 2 ఆలయములు గలవు. ఆ దైవముల రెండింటిని అనుదినమును పూజలు చేయించుచుండుట ఆ పట్టణము యందు అన్ని యొక్క వర్ణముల వారు ధనవంతులుగా ఉండిరి. ఇట్లు ఉండగా ఒకానొక సమయముందు విదేశీయుడు సర్వేశ్వరుడను పేరు గల ఒక పేద బ్రాహ్మణుడు అతని భార్య కుమారులతో కుండనీ పట్టణముకు వచ్చెను. అక్కడ ప్రవేశించి పెద్దలను ఆశ్రయించి విశ్వేశ్వర ఆలయమునందు బస చేసి ప్రతిదినమును కూడా అరుణోదయమునకు స్నానము చేసుకొని పుష్పాదుల చేత పరుచుకొని ఆలయంలో ప్రవేశించి 2 జాముల పర్యంతము తపస్సు చేసుకుని పిమ్మట శివునికి అభిషేకము చేసుకుని సహస్రనామ అర్చన పూజ గావించి పిమ్మట అభిషేకమైనటువంటి చరణామృతమును తెచ్చుకొని తన భార్య పిల్లలు పుచ్చుకొని ఇతరులను దగ్గరకు వెళ్ళి ఒక కాసు అయినా కూడా ఆశించకుండా చరణామృతమైనటువంటి ఆహారమునే పంచామృత తీర్థమును భుజించి ఇతను భార్య యందు ఇందుమతి ఆమె కూడా చిన్నదే అయినను పతివ్రత మహాశిరోమణి. ఆ ప్రకారమే తన యొక్క భర్త యొక్క అడుగుజాడలందు భర్త గౌరవ మర్యాదములందు చేసి ప్రాతకాలమైన నిత్యకృత్యములను నెరవేర్చుకున్నదై పార్వతీదేవి ఆలయమునందు ప్రవేశించి తపస్సు చేసుకుని పార్వతీ పూజ గావించెను. భర్త చెంతనే ఉండి భర్త తెచ్చినటువంటి తీర్థామృతమును స్వీకరించి ఆ యొక్క అమృతముచ్చే కుటుంబ పోషణ గడుపుతుండెను. అట్లుండగా ఒకానొక సమయముందు పిల్లవాడు అన్నము తిమ్మని బట్టలు ఇమ్మని చాలా నిర్బంధపరుచు ఉండును. ఇది ఎలాగనో అని ఉండును. సర్వేశ్వరునిపై ధ్యానించుచు తప్పక ఇతరులను ఎవరిని కూడా ఆచరించే యాతన చేయకుండా ఉండుట వలన ఒకనాటి రోజున అతని భార్య అయినటువంటి ఇందుమతి ఒక చిన్నవాడిని ఈ చిన్నవాడు పెట్టుచుండేటువంటి బాధలను నిర్జలమైనవై మహాపతివ్రత శిరోమైనటువంటి దరిద్ర బాధను అనిపించుట ఇక ఎలా అని ఆలోచించు ఉండగా పార్వతీదేవిని తోలగాంచుకుంటును దుఃఖించుగా నిద్రించుకున్నటువంటి ఆమెను అంతటా పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి సర్వాభరణ అలంకృతురాలై రక్తవస్త్రమును ధరించి స్వప్నమందు ప్రత్యక్షమైన ఓ ఇందుమతి ఏమి దుఃఖించుచున్నావు? నేనుండును కదా, నీకు నీ దగ్గరకు వచ్చితిని అని కారణము నువ్వు ఎందుకు దుఃఖించుచున్నావు కారణము చెప్పవలసినదిగా అడగ్గా అందులకు ఇందుమతి పార్వతీదేవి అని ఆలోచించుకుని తల్లి నువ్వు దీనధన కల్పవల్లి జ్ఞానము కలిగినది అని నన్ను తపస్సు చేసుకుని గారిని ధ్యానించుచున్నా నా యందు నీకు కరుణ కలిగినందుకు దరిద్రమును అనుభవించట ఇవన్నీ కూడా తోలనాడినట్లు ఉండును. పిల్లలను వాళ్ళను భరించలేక దుఃఖించుచున్నాను అని మొరబెట్టుకున్నాను. ఇంతటా పార్వతీదేవి ఓ పుణ్యాత్మరాలా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేనొక వ్రతము చెప్తాను విను. అది నీవు చేసిన యెడల నీకు అష్టైశ్వర్యములు 5వ తనమును కలుగును. కనుక నీవు ముఖ్యముగా ఈ వ్రతమును చేయవలను అని చెప్పగా తల్లి ఆ వ్రతమును ఓ తల్లి ఆ వ్రతము పేరు ఏమి ఎట్లు చేయవలను దాన్ని సవిస్తరముగా నాకు ఆనతీయమని కోరును. ఇందుమతి ప్రార్థించగా అందులో పార్వతీదేవి చెప్పుచుండెను. వచ్చేటువంటి ఆశ్వీజ పౌర్ణమి గౌరీ పౌర్ణమి ఇది పేరు. ఆ దినమున ఉదయమునే లేచి స్నానములను చేసి ఇల్లు అలికి ముగ్గులు వేసి చంద్రోదయమున కాగానే స్నానాది కృత్యములను తీర్చుకుని సన్నికాళ్ళ మీద పసుపును గౌరీదేవిని రూపంలో చేసి పురోహితుని పిలిపించి వారితో ప్రేమతిష్టైన దిశగా షోడశోపచారమును చేసి చెప్పించిన వల్ల నీవు ఆశీర్వాదం పొంది కథాక్షతలను వేసుకున్న శిరస్సును ధరించిన వల్ల బ్రాహ్మణుని వలన ఆశీర్వాదము పొందిన వారికి ఫలప్రదానముగా ఇచ్చి నన్ను ధ్యానించి నా ప్రసాదమును భుజించిన ఎడల ఇలాగ చేసిన ఎడల మొదలు అష్టైశ్వర్యములు చెందును అని చెప్పాను.